విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి బిగిటర్న్ చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎవరైతే చంద్రబాబు నాయుడు తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన తర్వాత కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది అని చెప్పి వ్యాఖ్యానించారో అదే బాధిత కుటుంబంలో ఇప్పుడు వైఖరి మళ్ళీ మరోసారి మారిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి ఆమె న్యాయం జరగడం లేదంటూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ దర్యాప్తు ఖచ్చితంగా చేయించాల్సిందే, అప్పుడే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది, నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పి ఆమె హైకోర్టుకు ఆశ్రయిస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్లో పేర్కొన్నారు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చూశారు కదా, చాలా కీలకమైనటువంటి పరిణామం. హైకోర్టును ఆశ్రయించారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. ఇదే విజయలక్ష్మి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత న్యాయం జరిగిందని చెప్పి వ్యాఖ్యానించారు. ఇప్పుడు న్యాయం జరిగిందో, మరి తత్వం బోధపడిందా, ఏమైంది అసలు? ఇప్పుడు మళ్ళీ సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం వెనుక అసలు పరిస్థితి ఏంటంటారు? నమస్తే సార్. నేను ఒక 2 days బ్యాక్ అనుకుంటా అండి, సాక్షి మీడియాలో లైవ్ లో కూర్చున్నప్పుడు ఓపెన్ గా చెప్పినటువంటి మాట, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడని ఎలా పిలుస్తారు, అలా పిలవకూడదు కదా, అది తప్పు కదా, అది క్రైమ్ కదా, అది బైలాకి విరుద్ధం కదా అన్నాను. ఎవరికి అర్థం కాలేదండి. అంటే బాధితురాలు కదా, గౌరవ ముఖ్యమంత్రి పిలవడంలో తప్పే ఉంది, పిలవాలి కదా అనుకున్నారు. అక్కడ బాధితురాలు కాదండి, కంప్లైనెంట్ ఆవిడ. ఆవిడ హైకోర్టులో వేసిన కంప్లైంట్ ఏంటంటే, గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విజయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ మీద ఆరోపిస్తూ కేసు నమోదు చేయడం అయినది. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసా, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూనా, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైసా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ పోలీస్ శాఖ అని చెప్పలేదండి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ కేసులో ఆవిడ కంప్లైంట్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు సపోజ్ నేను ఒకరి మీద కేసు వేసినారనుకోండి, కంప్లైంట్ రేస్ చేశాను అనుకోండి, ఆ కంప్లైంట్ రేస్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవతల వ్యక్తి నన్ను పిలిపించి మాట్లాడారు అనుకోండి, మీరు బయట చూసే వాళ్ళకి మీకేమనిపిస్తుంది? కంప్లైంట్ వేసింది ఆయన మీద, ఆయనేమో ఈమెను పిలిపించి మాట్లాడుతున్నాడు, ఓహో వీళ్ళిద్దరు ఏదో చర్చలు చేసుకున్నారని మీ బోటు వాళ్ళు అమాయకులైనటువంటి కొంతమంది వారు అర్థం చేసుకుంటారా లేదా సార్? ఎగ్జాక్ట్లీ, సర్వసాధారణంగా. సో గాదె విజయలక్ష్మి గారు కంప్లైంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేసేది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అనుభవంలో ఇంత మాత్రం లాజిక్ ని మీరు ఎలా మిస్ అయిపోయారు? మీరు ఆ కేసులో దాని తాలూకా ముద్దాయిలు కాదు వాళ్ళు, మీ మీద ఆరోపించిన వారిని మీరెలా పిలిపించుకున్నారంటే మీరు భయపెట్టడానికా, డబ్బులు ఆఫర్ చేయడానికా, బతిమలాడుకోవడానికా? ఒక ప్రశ్నకి ఎన్నో ఆన్సర్లు వచ్చేస్తాయి సార్. సో ఇక్కడ ఆయన కంగారు ఏంటంటే సార్, చేతులు కళ్ళక ఆకులు పట్టుకుంటారు అన్నట్టుగా 30-40 రోజుల నుంచి స్పందించినటువంటి పోలీస్ శాఖ, అప్పటికప్పుడు బయటకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి అదృష్టం, ఆమెని వాళ్ళ ఇంటికి పిలిపించుకోవాలి చక్కగా. ఆయన స్వయంగా తాడేపల్లి నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడతో తల్లితో మాట్లాడి తల్లికి భరోసా ఇచ్చి బయటకు వచ్చాక, ఒక సిఐ ఎలా తప్పు చేస్తాడు, దీని వెనకాల డీసీపీ ఉంటాడు, సిపి ఉంటాడు, డిఐజీ ఉంటాడు, డీజీపీ ఉంటాడు అంటూ చాలా చాకచక్యంగా మాట్లాడాడు. అయితే ఆయన పిలిపించేసుకున్నాడు, లేకపోతే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, నేను కూడా పిలిపించి ఆవిడకి ధైర్యం చెప్పాలి. ఏం ధైర్యం చెప్తావు? ముద్దాయిలు నీ ఇంట్లో వాళ్ళబ్బా, ముద్దాయిలు నీ ఇంట్లో వాళ్ళు, నీ స్వయాన వాళ్ళు. నువ్వు ఇంటికి పిలిపించి నీ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడడం ధర్మమా? ముద్దాయిలు నీ రాష్ట్ర పోలీస్ శాఖ. నువ్వు ఆ పోలీస్ శాఖ వాళ్ళు తప్పు చేశారని ఆ తల్లి ఆరోపిస్తుంటే నువ్వు ఇంటికి పిలిపించి ఎలా మాట్లాడతారయ్యా అధ్యక్ష? మీరు ఎలా మాట్లాడతారండి? సో ఇది ఎంత పెద్ద క్రైమ్ అనేది సాధారణంగా ఇక్కడ ఉండే అడ్వకేట్లకు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు అండి. ఎందుకంటే ఏముందిలే, సానుభూతితో పిలిపిస్తున్నారు, చనిపోయిన బాధిత కుటుంబం కదా అంటే. బాధిత కుటుంబం ఇక్కడ కేసు కృష్ణలంక కేసు, కంప్లైనెంట్ హైకోర్టు. కంప్లైనెంట్ లో ఆవిడ మన మీద ఆరోపిస్తున్న ఆవిడ. ఇది బీహారు, ఉత్తరప్రదేశ్ లో చాలా లాకప్ డెత్లు, చాలా ఎన్కౌంటర్లు ఇలా జరుగుతున్నప్పుడు డైరెక్ట్ గా అక్కడ ఉండే పోలీస్ అధికారిని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఆ పోలీస్ అధికారి పిలిపించకూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నావా అత్యాచార ఘటన మీకు తెలుసు కదండి. ఉన్నావు అత్యాచార కేసు, ఉన్నావు.
ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి కేసు అది. సార్ అక్కడ కుల్దీప్ సింగ్ అని ఒక ఎమ్మెల్యే ఆ అమ్మాయిని అత్యాచారం చేయబోయాడని, చేసినాడని ఆధారాలతో ఆ అమ్మాయి ఎవిడెంటరీ పెట్టి నిరూపిస్తే అక్కడున్న వాళ్ళ లాయర్లని చంపబోయే ప్రయత్నం చేసినారు. ఒక లాయర్ చనిపోయినాడు కార్ యాక్సిడెంట్. తర్వాత ఆవిడ చిట్ట చివరికి కూడా చాలా గట్టి ప్రయత్నం చేసి కుల్దీప్ సింగ్ గారిని అరెస్ట్ చేయించారు ఎట్టకేలకు. అది చాలా కష్టమైన పని అండి. యూపీలో ఒక ఆడబిడ్డ తిరగబడి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించేంత బలంగా నిలబడిందంటే అబ్బా సభాష్ అని చెప్పుకోవాలి తల్లి సార్ ఆ తల్లికి. సో అక్కడ అప్పుడు ఆ ఘటనలో మేము అనుకున్నామండి ఉన్నావని, అక్కడ ముఖ్యమంత్రి పిలిపించి ఓదార్చచ్చు కదా అంటే లేదండి అలా పిలవకూడదు, ఉన్నావా బాధితురాలు కాదు, ఇప్పుడు ఉన్నావా కంప్లైంట్, ఉన్నావా ఈ ప్రభుత్వం మీద వేసేసింది కంప్లైంట్, కుల్దీప్ సింగ్ ని పెంచి పోషిస్తున్నారు, మీరే కుల్దీప్ సింగ్ ని కాపాడుతున్నారని. అప్పుడు మన కుల్దీప్ సింగ్ తప్పు చేసినప్పుడు మనం ఆమెను ఎలా పిలిపిస్తే మన మీద కేసుని తారుమారు చేస్తున్నామని అనుకుంటారు. అఫ్ కోర్స్ అలా పిలిపించకూడదు, అది బైలాకు విరుద్ధం, చట్ట విరుద్ధం కూడా. మన మీద ఆరోపించిన వాళ్ళని మనమే ఇంటికి పిలిపించి కూర్చొని మాట్లాడతామా? మన కుటుంబంలో ఒక సభ్యుడు తప్పు చేశారు, ఎవరు? రాష్ట్ర పోలీస్ శాఖ. ఒక తల్లికి అందరు బిడ్డలు ఒకేలా కదా. నీ బిడ్డ తప్పు చేసినప్పుడు నువ్వు వాళ్ళని పిలిపించి కూర్చొని ఏం మాట్లాడతావు కేసు వెరిఫై చేయడానికా? సో ఇది నిన్న నేను సాక్షి లైవ్ లో ఓపెన్ ఛాలెంజ్ చేసినానండి. ఇంత మాత్రం అనుభవజ్ఞులు కదా, ఈ లాజిక్ ని మీ వెనకాల ఉండేటటువంటి సీనియర్లు సలహా సూచనలు ఇచ్చేవారు ఎందుకు మిస్ అయ్యారు? మీరు అలా పిలిపించుకోకూడదండి, ఆ మాజీ ముఖ్యమంత్రి పోతే పోయాడు, మీరు అలా పిలిపించుకోకూడదు, ఆవిడ మనమైదే కంప్లైంట్ చేసిందండి బాబు, ఆంధ్రప్రదేశ్ అంటే మనమే అని చెప్పారు. సో నేనేం చెప్తున్నానంటే ఆవిడ బయటకు వచ్చి నాకు న్యాయం జరిగిపోయిందండి, నేను అనుకున్న న్యాయం నాకు చేసేసారండి. అలాగే చెప్పింది. సో ఈ పదాలకి అర్థం ఎలా ఉందంటే లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళి వచ్చాక, డెన్ లోకి వెళ్ళక ముందు, వెళ్ళి వచ్చాక. ఫర్ సపోజ్ ఇప్పుడు సిబిఐ లో కూడా ఈ కేసు జరుగుతున్నప్పుడు నేను ఎవిడెంటరీగా ఇదే పెడతానండి. ఏంటండి రజనీ గారు మీరు ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు, నాకేం తెలుసు సార్, ముఖ్యమంత్రి ఇంట్లో సీసీ కెమెరా లేవు, ముఖ్యమంత్రి గేట్ బయట సీసీ కెమెరా లేవు, లోపలికి వెళ్లే వరకు ఏం జరుగుతుందో మాకు తెలియదు, లోపల అక్కడ ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మాకు తెలియాలా ఆయన బాధపడుతున్నాడా, బాధింపబెడుతున్నాడా, ఏం జరుగుతుందో మాకు తెలియాలా? మీకెందుకు తెలియాలండి? అయ్యో కేసులో కీలక పార్ట్ సార్, కీలక వ్యక్తి గాది విజయలక్ష్మి గారు ఎటంటే అటు, ఎవరంటే వారిని కలవకూడదు. విజయలక్ష్మి గారికి సానుభూతి చెప్పేవారు వారింటికి వచ్చి లైవ్ లో అందరి ముందు అమ్మ జాగ్రత్తమ్మా, మీరేం బాధపడకండి, మీరు గట్టి పోరాటం చేయండి అని ఆవిడకి భరోసా ఇవ్వచ్చు. ఆవిడ వాళ్ళ ఇంటికి పిలిపించుకోకూడదు, అది సీఎం మిల్ అయినా పిఎం మిల్ అయినా. ఆవిడ ఆరోపించింది మన మీదే, మనం ఆవిడ ఎలా ఇంటికి పిలిపించుకుంటాం? ఈ కేసులో, సిబిఐ కేసులో ఇది కీలక ఘట్టం. అఫ్ కోర్స్ సిబిఐకి ఇవ్వని, సిట్కి ఇవ్వని, స్వతంత్ర విచారణకు చేయని ఆరో సీఎం గారు పిలిపించుకున్నారండి. దాని తర్వాత ఇలా మాట్లాడారండి అని నేను చెప్తాను. అప్పట్లో మీకు తెలుసో లేదో, తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసులో సజ్జనార్ గారు చక్కగా చేతులు దులుపుకున్నారు, నాకేం సంబంధం లేదండి, అక్కడ ఉన్న 9 మంది పోలీసులేనండి, దీనికి నాకు సంబంధం లేదండి, నేను ఇంకొక ఏరియా సిపినండి అంటూ చెప్తే నేనేం చెప్పినా తెలుసా సార్? సిర్పూర్కర్ కమిషన్ ముందు ఆయనకి పాలాభిషేకాలు, ఆయనకి పూలాభిషేకాలు, ఆయనకి డీజే సౌండ్లు, ఆయన గురించి ముఖ్యమంత్రులు మాట్లాడిన విజువల్స్, అందరూ ప్రజలు ఆయన గురించి మాట్లాడిన విజువల్స్, ఇలాంటి సజ్జనారు ఉంటే ఎన్నో ఎన్కౌంటర్లు అంటున్న విజువల్స్ అన్ని పబ్లిక్ టాక్ తీసుకొని లైవ్ లో ప్లే చేయించినానండి. సిర్పూర్కర్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి చూసేటప్పటికి ఆశ్చర్యపోయారు. 9 మంది చంపేస్తే వాళ్ళని కదా పొగడాలి, మీకెందుకు అప్రిసియేషన్స్ వెళ్తున్నాయి, మీకేంటి బాలాభిషేకం చేస్తున్నారు యువత, ఆడబిడ్డలు, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ సజ్జనార్ సార్ అని అడిగినారు సార్, ఇప్పుడు కూడా నేను ఈ ఘట్టాన్ని తీసుకొస్తాను. ఆ రోజు గౌరవ చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళింది, బయటకు వచ్చేటప్పటికి ఇలా మాట్లాడింది, ఏం జరిగింది లోపల నాకు తెలియాలా, మీకు తెలియాలా? అదేంటండి అంటే ఇది కేసులో కీలక ఘట్టం, కేసు ఎన్ని మలుపులు తిరిగినా ఫస్ట్ మలుపు ఇదే కేసు గెలుపా ఓటమి అని నిర్ధారించేది అని నేను చెప్పగలనండి. ఇప్పుడు హైకోర్టుగా ఆశ్రయిస్తూ ఆమె కమిషనర్ పై కూడా తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ పిటిషన్లో. ఎవరు? విజయలక్ష్మి, సాయికృష్ణ తల్లి. వసవని గతంలో కూడా మనం ఇదే విషయం చర్చించుకున్నాము 2-3 సందర్భాల్లో. ఎందుకంటే ఇక్కడ సిఐ నాగరాజ్ని ఎందుకు బలిపశువు చేస్తున్నారు, కమిషనర్కు తెలియకుండా జరగదు కదా, అది కూడా 40 రోజుల తర్వాత కమిషనర్ ఎందుకు 40 రోజుల పాటు కమిషనర్ ఎందుకు మౌనం వహించారు అంటే ఆయనకి తెలిసే జరిగింది కదా, ఆయన ఎందుకు కేసును నిర్వీర్యం చేసేందుకే ఇలా మౌనం దాల్చారా అనే ప్రశ్నలు వినిపించాయి. ఇప్పుడు ఇవే అంశాలని విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసినటువంటి పిటిషన్లో ప్రస్తావించారు. ముఖ్యంగా కమిషనర్ని బాధ్యుని చేయాలనే విధంగానే ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. సార్ అలా మాట్లాడిన పరిస్థితి కాదు సార్, అలా మాట్లాడవలసి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నటి వరకు నిమ్మక నీరెత్తి
ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది, వారు ఎలాంటి దర్యాప్తు చేసినా మేము వారిని నమ్ముతున్నాం అన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఈ రోజు సిబిఐకి వెయ్యమని ముందుకు వచ్చినారు. ఎందుకంటే వాళ్ళు వెయ్యమనలేదనుకోండి, ముఖ్యమంత్రితో అంటే మాట్లాడాల్సిన తర్వాత మాట్లాడిన నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగాలి, ఆ తల్లి ఇలాగే అడగాలి. కానీ ఎందుకు అడగల? నాకు న్యాయం జరిగిపోయింది అనేది కదా, ఏం న్యాయం జరిగిందంటూ మనం అడిగినాం. సో అలా వెయ్యాల్సి వచ్చింది సార్. ఆవిడ ఇదే మొట్టమొదటిసారిగా హైకోర్టును ఆశ్రయించడం ఏం కాదు, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ లో కూడా ఆవిడ హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు వారు సిఐ నాగరాజు గారిని అడగలేదండి. సిఐ ఎవరు సార్? సిఐ ఎవరు? ఎస్ఐ, సిఐ, తర్వాత డిఎస్పీలు, డిడిజిపీలు, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్, సిపిలు, డిసిపీలు కూడా ఉంటారు సార్. 2 డిసిపీలు, 1 సిపి ఉంటారు సార్ విజయవాడ నగరానికి. సో ఆ సిపిని అడుగుతారు సార్. కమిషనర్ ఆఫ్ పోలీసు కి తెలియకుండా, బుక్ లో ఎంట్రీ లేకుండా, టాస్క్ ఫోర్స్ వెహికల్ అంటే మా జిల్లా అంటే విజయవాడ దాటేసి గుంటూరు దాటేసి మార్కాపురానికి వెళ్ళిపోయింది, ప్రకాశం జిల్లా బోర్డర్ వరకు, వితౌట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మిషన్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్డర్స్ లేకుండా, ఆయన సంతకాలు లేకుండా టాస్క్ ఫోర్స్ వెహికల్ ఎలా కదిలింది అని డైరెక్ట్ గా హైకోర్టు వారు సిఐని, కానిస్టేబుల్ ని, హోంగార్డ్ ని అడగరు సార్. అడిగింది సిపిని. వాట్స్ ఐపీ, వాట్స్ గోయింగ్ ఆన్? మీ కృష్ణాలంక పోలీస్ స్టేషన్ లో ఎన్ని రోజులైనా కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి కనపడట్లేదట, చాలా రోజులు స్టేషన్ లోనే ఉన్నారంట. తర్వాత ఇప్పుడు ఏమైంది? సార్ మేము మాకు 15 వరకు కొంచెం టైం ఇవ్వండి సార్, మేము ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం సార్, తమరి ముందు ప్రొడ్యూస్ చేస్తాం సార్ అని కంగారు పడితే చెప్పుంటారు. పాపం 15వ తారీఖు ఏం చెప్పారు? సార్ 29వ తారీఖు సార్ ప్లీజ్ సార్ ఎంక్వైరీ చేస్తున్నాం సార్, ఎంక్వైరీ ప్లీజ్ సార్, కైండ్లీ పర్మిటెడ్ సార్, మిలాడ్ అని పర్మిషన్ అడిగిస్తారు. అప్పుడు 29 అంటే రేపు ఎల్లుండో కదండి. ఆ 29 ఏం చెప్పాలో ఆ చెప్పే లోపు కూడా అక్కడ ఈ మాజీ ముఖ్యమంత్రి పుణ్యం అంటూ కంగారు పడి అసలు ఎవరేం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాక తప్పులు చేస్తున్నారు. ఇతను బయట ఒక్కసారి అడుగు పెడితే జరిగిన అరాచకానికి ఈ రోజు సీఎం కూడా ఈ కేసులో కీలక వ్యక్తిగా మారిపోయాడు. సార్ ఇప్పుడు జగన్ రెడ్డి గారు సార్ ఒక్కసారి బయటికి అడుగు పెట్టి ఏంటి కేసు, సిఐ ఏంటి బాధ్యుడు అంటూ మొత్తం 4-5 బయటికి తీస్తే కంగారు పడి ఆ రోజు రాత్రికే 11:30 ఆ టైంలో అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి 302 పెట్టి అతన్ని ముందు విధులకు ఆటంకపరిచి ఆపి తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కంగారులో ముఖ్యమంత్రి పిలవకూడదయ్యా స్వామి, ఈ కేసులో వాళ్ళు బాధితురాలు కాదు, మన మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే మన మీద కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళని మనం ఎలా ఇంటికి పిలిపించుకుంటాం? అది చర్చలే కదా, చర్యలు తీసుకునే వాళ్ళు బయట కదా తీసుకోవాలి, ఇంట్లోకి పిలిపిస్తే చర్చలే కదా. సానుభూతి ఏంటి? తొక్కలో సానుభూతి. హోమ్ మినిస్టర్ ఇంటికి పిలిపించి వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి చెప్పనాల్సింది అయిపోయేది. మీరు ఎలా వస్తారు? ఈ కేసులో ముఖ్యమంత్రి కీలక ఘట్టం సార్. దీనికి మాత్రం మాజీ ముఖ్యమంత్రి గారే సార్ కారణం. కంగారుగా ఆయన బయటికి రాగానే వీళ్ళు కంగారుగా ఏం చేయాలో ఏం చేయకూడదో చేసేసినారు సార్. ఒక్కసారి బయటకు అడుగు పెట్టి లా అండ్ ఆర్డర్ ని టచ్ చేస్తేనే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతున్న పరిస్థితి అయితే మరి పాదయాత్ర చేసి బయట అడుగు పెట్టి ప్రతి జిల్లా ప్రతి మండలంలో సమస్యలు లేవనెత్తితే కంగారు పడి ఈ చేతులు పట్టుకోబోయి హక్కులు పట్టుకునే పరిస్థితికి వచ్చేస్తారేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం. నాకు అర్థం కాని పరిస్థితి అయితే ఉందండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు జరగబోయే పరిమాణాలు ఏంటంటే జరగబోయేవి ఆవిడ ఓపెన్ గా లేదండి మేము సిబిఐ ఎంక్వైరీకి అడుగుతున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఒకటి దర్యాప్తు చేయాలి, మేము పోలీసుల్ని నమ్మలేని పరిస్థితులు అంటూ చెప్పింది. మొన్న మా న్యాయం జరిగిపోయిందని చెప్పింది. మేము వారు ఏ విచారణ చేసినా మేము సిద్ధమే ఉన్నాం, మేము వారిని నమ్ముతున్నాం అని. ఈ రోజు నమ్మట్లేదనింది. ఎందుకంటే ఈ రోజు వారు గనక వారిని నమ్మకపోతే ఆ రోజు లోపలికి వెళ్ళాక ఏదో జరిగిందని మాత్రమే దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. అయితే దీంట్లో ఇంకొక వ్యవస్థ ఎంటర్ అయిందండి. ఇది చాలా నోట్ దిస్ పాయింట్ లాగా మనం మాట్లాడుకోవాలి. హ్యూమన్ రైట్స్ అండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సి. సార్ మీకు ఎన్హెచ్ఆర్సి సంగతి అస్సలు తెలియదు సార్. నేను చెప్తున్నాను, నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు జరిగినప్పుడు అక్కడ కేటీఆర్ గారు ఆ ప్రభుత్వాలు నడుస్తున్న టైంలో అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వెయ్యమని అడిగేవారే లేరు. ఆ కేసుని కోర్టులో వాదించే లాయరే లేరు. కేసుని కోర్టులో వాదించకూడదు అంటూ స్టాంప్ వేసేసింది ఆ హైకోర్టులో అక్కడ ఉన్న అడ్వకేట్లు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడుండే మా సీనియర్ తో మాట్లాడి కేసు ఎలా వదిలేస్తారు సార్, వీళ్ళు నేరగాళ్ళని వాళ్ళు ఎవరు చెప్పడానికి,
వీళ్ళకి ఆ నేరకి సంబంధం ఉందో లేదో మనం ఎంక్వైరీ చేసి కదా చెప్పాలా. మా రాష్ట్రంలో ఆయిషా మీరా కేసులో సత్యం బాబు నిర్దోషిగా బయటకు వచ్చేసాడు సార్. వీళ్ళు ఇలాగే ఉంటది, పెద్దోళ్ళని తప్పించడానికి పేదోళ్ళు ఇరికిచ్చేస్తారు. ముఖ్యంగా దళితులు, డబ్బు లేని వాళ్ళు, అమాయకుల్ని, లారీ వాళ్ళని, ఆటో వాళ్ళని, రిక్షా వాళ్ళని, పని వాళ్ళని, కార్మికుల్ని ఎత్తుకొస్తారు సార్. సార్ మీరు ఈ కేసు తీసుకోండి సార్, నేను నిలబడతాను సార్ అని మా అడ్వకేట్ గారితో మాట్లాడుకుని ఆ కేసును తీసుకున్నప్పుడు నాకు సిబిఐ సహకరించలేదండి. సిబిఐకి ఆ కేసును వేయమనడానికి ఆ తల్లిదండ్రులకు కూడా అంత ధైర్య సాహసాలు లేవండి. అప్పుడు నేను నమ్ముకున్న ఒకే ఒక వ్యవస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్, ఎన్హెచ్ఆర్సి. ఈ ఎన్హెచ్ఆర్సి గురించి మీకు ఏం తెలుసో నాకు తెలియదు, కానీ దాంట్లో సిర్పుర్కర్ కమిషన్ అని ముగ్గురిని వేసినారు సార్. దాంట్లో కార్తికేయ ఐపీఎస్ మీకు గుర్తున్నారండి? అవును. రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసులో కేసు చేసినటువంటి వ్యక్తి. అవును, తెలుగుతాను, తమిళనాడు. యా సార్. సో దాంట్లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్లు సిర్పుర్కర్ గారు, ఇంకా ఇంకా చాలా కమిషన్స్ ఉన్నాయి సార్. దాంట్లో ముగ్గురు, ఇద్దరు జడ్జెస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ముగ్గురుగా కమిటీ వేసి ఇక్కడ శశిధర్ రెడ్డి అనే ఒక జడ్జి గారితో ఆ కేసు జరుగుతూ ఉన్న మూమెంట్ సార్. ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది అని వెర్రి బాగులుగా నవ్వుకున్నటువంటి చాలా మంది ప్రజలు, అధికారులు, వ్యవస్థలు. కానీ ఎన్హెచ్ఆర్సీ ఆఖరికి ఇది రిపోర్ట్ పోలీసులు అనాథరైజ్డ్ గా చేసిన ఎన్కౌంటర్ అలా జరగలేదు, బుల్లెట్ నువ్వెలా పేల్చో, రైట్ హ్యాండ్ నుంచి ఎలా పేల్చో, అక్కడ ఎలా తగిలింది, ఏ యాంగిల్ లో పెట్టో, 90 degrees కిందగా పైకా, అబ్బా ఇన్వెస్టిగేషన్ చూస్తే ఒక్క సినిమా తీయచ్చు సార్. లైవ్ లో చూసి నిజంగా నాకు చాలా అదృష్టం సార్. అసలు నా లైఫ్ లో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అన్ని తలుచుకుంటుంటే చాలా అప్రిసియేషన్ గా ఉంటుంది సార్. ఇది ఒక అచీవ్మెంట్ సార్. వాళ్ళతో కలిసి వర్క్ చేయడం, వాళ్ళని చూడడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, వాళ్ళతో కప్పు కాఫీ తాగడం, ఇవన్నీ కూడా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్స్. వాళ్ళు ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ గారికి ఒక రిపోర్ట్ రాసింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే జరిగిన ఎన్కౌంటర్ ఫేక్ అని. సిబిఐ కూడా తేల్చిద్దో తెలియదో నాకైతే తెలియదు సార్. కానీ ఒక ఎన్హెచ్ఆర్సి తలుచుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కూడా రోడ్డుకు లాగేగల సమర్థత కలిగింది సార్. అప్పట్లో ఎన్హెచ్ఆర్సి వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి కీలక సాక్షులు కొంతమంది చనిపోతుంటే, మా అడ్వకేట్ గారికి యాక్సిడెంట్ అయితే అప్పట్లో సిపి ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు సార్. తర్వాత డీసీపీగా ఆయన ఎవరు, విక్రాంత్ పటేల్ గారు, లేకపోతే హర్షవర్ధన్ రాజు గారు ఉన్నారు సార్. వీళ్ళిద్దరికి కూడా అక్కడి నుంచి మెయిల్ పెట్టారో మరి లెటర్ ఇష్యూ చేసినారో, వాళ్ళని ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వండి, ఈ అమ్మాయి కేసులో కీలకంగా ఉండేటటువంటి అడ్వకేటు అంటూ కూడా వాళ్ళని అడగడం జరిగింది సార్. ఆ రోజు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డీజీపీ గారికి లెటర్ ఇచ్చి ఇదిగోండి సుప్రీంకోర్టు నుంచి పంపించింది అంటూ కూడా మాట్లాడాను సార్. అంటే ఎన్హెచ్ఆర్సి సిబిఐ కంటే 100 రెట్లు పనిచేస్తుందని నమ్మండి సార్. సిబిఐ ఒకవేళ సెంట్రల్ అండర్ లో ఉంటుందేమో, స్టేట్ అండర్ లో సిట్టు సిఐడి ఉంటదేమో, కానీ ఎన్హెచ్ఆర్సి అనేది మాత్రం ఒక స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ ఏమో కానీ తెలియదు, కానీ చాలా నిజాయితీగా, దమ్ముగా, అసలు వాళ్ళలో ఏ ఒక్కరిని మనం డబ్బులతో, మాటలతో, తర్వాత ఫోన్ కాల్స్ తో మనం లొంగ తీసుకోలేము సార్. ఇంత నిజాయితీ గల వ్యవస్థని నా లైఫ్ పీరియడ్ లో చూడలేదు సార్. ఈ దీంట్లో అది ఇన్వాల్వ్ అయింది సార్. ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి నోటీసులు ఇచ్చిందట. అబ్బా, ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది సార్. సిబిఐకి ఏమన్నా చెప్పేస్తారా, సిట్ కి ఏమన్నా చెప్పేస్తారా, సిఐడి ఏం చేసేసిద్దో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఎన్హెచ్ఆర్సీ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను సార్. ముఖ్యమంత్రి గారితో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అసలు ఆయన ఎందుకు పిలిపించినారు, ఈ ఎవిడెంటరీ పార్ట్ కూడా నేను ఎన్హెచ్ఆర్సి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను సార్, పంపిస్తాను సార్. ఈ కేసులో నేను కూడా భాగస్వాములుగా ఉండే అవకాశం ఎన్హెచ్ఆర్సి వచ్చింది కాబట్టి బై గాడ్ గ్రేస్ నాకు అదృష్టం ఉంటుంది సార్. సో ఖచ్చితంగా 100 రెట్లు నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి కేసుల్లో ఆ తల్లి ఇప్పుడు మళ్ళీ నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, సిట్ ని నమ్మను, మాకు 3 కోట్లు ఇచ్చేసినారు, మమ్మల్ని లొంగ తీసుకున్నారని ఇలాంటి మాటలు బయటికి స్ప్రెడ్ అవుతున్నాయి. అలాంటిది ఏమీ లేదు. మేము మా బిడ్డకి చావు కల కారణాలను వెలికి తీసే వరకు మేము నిజాయితీగా నిలబడతాం. మాకు అవసరమైతే ఈ సిట్టు సిఐడి ఒకవేళ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటదని అనుకుంటున్నారు కాబట్టి మాకు ఇవేవి వద్దు, మాకు సిబిఐ కూడా వెయ్యండి అని కూడా ఆ కుటుంబ సభ్యులు, అడ్వకేట్లు కూడా మొన్న మధ్య, అంటే ఒక నిన్నగాక అనుకుంటా అండి, ముందుకు వచ్చినట్టు కూడా నేను చూసినాను. సో ఎనీవే, మనకి జరిగిన అన్యాయం జరిగిపోయింది, కానీ ఈ అన్యాయం వేరెవ్వరికి జరగకూడదు అని చేసిన పోరాటమే తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు. ఈ రోజుకి ఒక్క బుల్లెట్, ఒక్క ఎన్కౌంటర్, ఒక్క పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ తీయాలన్నా ఆంధ్రాలో గుర్తొచ్చింది. సో ఇటువంటి పరిస్థితి సార్. సో ఇది కూడా ఇక్కడ కూడా మనం చూసినాము. ఈ తల్లిదండ్రులు కూడా అలాగే స్ట్రాంగ్ గా నిలబడితే ఇక ఏ బిడ్డని స్టేషన్ లో చంపే ప్రయత్నం, చంపే ధైర్యం, అటువంటి పనులు చేసే సాహసాలు పోలీసు వారు చేయరని, ఈ కుటుంబ సభ్యులు ధైర్యంగా నిలబడి ఎంతో మంది బిడ్డలకి
ఎంతో మంది బిడ్డలకి తప్పు చేస్తే కోర్టులు చూసుకుంటే, చట్టాలు చూసుకుంటాయి. గంజాయికి బానిస అయిపోయిన వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపించి వాళ్ళని మామూలు మనుషులుగా మార్చి సొసైటీకి అప్పచెప్తారు. అంతేగాని పీకలు కోసేసినాడని పేల్చేసి పీకలు కోసేసినాడని లాకప్ డెత్లు చేయకూడదు సార్. గంజాయి తాగినోడు అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. అటువంటి వ్యక్తుల్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకొచ్చి వాళ్ళను మార్చాలా. 22, 23 వయసు గల వ్యక్తులు గంజాయికి బానిస ఇలాంటి తప్పులు చేస్తుంటే వాళ్ళని మనం ఎటకరించో లేకపోతే అలాంటి వాళ్ళు చావడానికి అర్హులను మనం డిసైడ్ చేయకూడదు. మనం డిసైడ్ చేయకూడదు. మన న్యాయమూర్తులం కాదు. ఆచితూచి మాట్లాడాలా. మనం ఒక పొజిషన్ లో ఉన్నాం. ఆ పీకలు కోసేసినోడిని సపోర్ట్ చేయాలని మాట్లాడకూడదు. పీకలు కోసేసినోడు ఏ పరిస్థితిలో పీకలు కోసాడు, ఏ గంజాయి సేవించడం వల్ల పీకలు కోసాడు, ఆ గంజాయిని ఎవరు సప్లై చేస్తున్నారు, ఆ గంజాయిని ఏ పోలీస్ వ్యవస్థ పెంచి పోషిస్తుంది. ఈ రోజుకి పటమట పోలీస్ స్టేషన్ లో తప్పించుకున్న సోహెల్, కేరళకి సంబంధించిన కింగ్ పిన్ పట్టుకుంది ఈగల్ టీం. ఎలా తప్పించుకుని వెళ్ళిపోయాడండి? ఆ కేసులో ఒక కానిస్టేబుల్ ని, ఒక హోమ్ గార్డ్ ని సస్పెండ్ చేసినారంట. ఎంత పెద్ద స్మగ్లర్ సార్! ఎన్ని కేజీల గంజాయిని పట్టుకున్నారో తెలుసా? సోహెల్ ఎలా తప్పించుకున్నాడు? అక్కడన్నా సీసీ కెమెరా ఉందా సార్? అక్కడన్నా సీసీ కెమెరా ఉందా? సో దయచేసి ప్రభుత్వం పూర్తి రెస్పాన్సిబిలిటీగా ఈ కేసులో నిలబడాలని మనం చెప్పడమే కాదు, హైకోర్టు వారు రేపు 29వ తారీఖు కూడా చెప్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎన్హెచ్ఆర్సీ చాలా నిజాయితీగా పనిచేస్తుందని భావిస్తున్నాను సార్. అయితే ఇక్కడ 29వ తేదీన 2 కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఒకటి హెబియస్ కార్పస్, ఇదే కేసుకు సంబంధించి హెబియస్ కార్పస్ విచారణకు కూడా ఆ డెడ్ లైన్ అనేది 29వ తేదీన ఉంది హైకోర్టులో. అదే సమయంలో అదే 29వ తేదీన అంటే రేపు మండే ఇవాళ సిబిఐ విచారణ కోరుతూ విజయలక్ష్మి వేసినటువంటి పిటిషన్ హీరింగ్ కూడా 29వ తేదీనే ఉంది. సో 2 కీలకమైనటువంటి పిటిషన్లు, ఒకటి హెబియస్ కార్పస్, రెండవది సిబిఐ దర్యాప్తు కోరుతూ ఒకే కేసుకు సంబంధించి ఏం జరగనుందంటే ఏం చెప్తారు సార్? 29వ తారీఖు హెబియస్ కార్పస్ పిటిషన్ కి 29వ తారీఖు పోలీసులు అక్కడ ఎవరిని ప్రొడ్యూస్ చేస్తారు, పర్సన్నా, డెడ్ బాడీనా, బూడిదనా అనేది మనం వెయిట్ చేయాలి. తర్వాత ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి కదా రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు అడిగితేనే సిబిఐ ఎంక్వైరీ వేస్తారు, వాళ్ళు అడగకపోతే వెయ్యరు అనే దాంట్లో లేదండి. ఇక్కడ ఎప్పుడైతే లాకప్ డెత్ అని అంటుందో ఒక హైకోర్టు అడ్వకేట్ గాని, ఒక సాధారణ పౌరుడు గాని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా కూడా నమోదు చేయొచ్చు. అంటే అప్పుడు తల్లిదండ్రులు సిబిఐ ఎంక్వైరీ అడగలేదే అనుకోండి, అప్పుడు సాధారణ ప్రజలకి తల్లిదండ్రుల మీద, ఆ కుటుంబ సభ్యుల మీద అపనమ్మకం వచ్చేస్తుంది. సో వాళ్ళు అడగకపోతే కేసు అక్కడతో అయిపోయింది అనుకోండి, సరే వస్తే వచ్చింది, ప్రజలు ఏమంటే అనుకున్నారు అని వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అంటే వెయ్యకుండా, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారిని నేను నమ్మి ఉన్నాను, అతను సిట్ వేసినా సిఐడి వేసినా మేము దానికి ఆయన యందు నమ్మకం కలిగి ఉన్నాము అంటారు. కానీ ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా కూడా ఈ కేసును తీసుకొని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసోడు కేసుని పోలీసోడే విచారణ చెయ్యకూడదు అనేది ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్. ఒక పోలీసోడు చేసిన తప్పును ఒక పోలీసోడే విచారణ చేయకూడదని సుప్రీం కోర్టు జడ్జిమెంట్. అప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని హైకోర్టు కాదనగలిగిద్దా? అవ్వదు కదా. అంటే అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుందండి. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయొచ్చు హైకోర్టు మీద. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక పోలీసోడు ఎన్కౌంటర్ చేసినా, లేకపోతే ఒక పోలీసోడు లాకప్ డెత్ చేసినాడని ఎవిడెంటరీగా తెలుస్తున్నప్పటికీ అతని మీద పోలీసోడిని ఎలా విచారణ చేస్తారు? అలా వేయకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి విరుద్ధంగా హైకోర్టు అలా ఆర్డర్ ఇష్యూ చేయదండి, చేయదు. అలా చేయకూడదు కూడా. ఒకవేళ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయిపోతుంది. గతంలో మీరు గుర్తుందో లేదో, అవినాష్ రెడ్డి గారి కేసులో అక్కడ తెలంగాణ హైకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసినప్పుడు సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి చివాట్లు పెట్టింది. అక్కడ సిబిఐ విచారణ జరుగుతుంటే అతన్ని విచారించాలని వారు అడుగుతుంటే మీరెందుకు అతన్ని బెయిల్ శాంక్షన్ చేస్తున్నారు? మీకెందుకు అంత అత్యుత్సాహం? తెలంగాణ హైకోర్టుకి ఎందుకు అంత అత్యుత్సాహం అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు చివాట్లు పెట్టిందండి. ఇప్పుడు ఆంధ్ర హైకోర్టు గనక సిబిఐ విచారణ అక్కర్లేదు, తల్లి చెప్పింది సిట్ నమ్ముతున్నానని, తల్లి చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్ముతున్నానని అని అన్నారు అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు వారు చివాట్లు పెడతారు. నీకెందుకు? తల్లి ఎవరు నమ్మడానికి? తల్లికేం తెలుసు? మీకు తెలుసు కదా అన్ని. పోలీసోడు చేసిన తప్పుని ఇంకొక పోలీసోడు వెలికి తీస్తాడా? ఇది సాధ్యం అవుతుందా? అలా అవ్వదనే కదా నేను జడ్జిమెంట్ ఇచ్చినాను. నా జడ్జిమెంట్ ఖాతరు చేస్తూ నువ్వెవరు మాట్లాడడానికి అంటూ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ తీసుకుంటే జడా శ్రావణ్ కుమార్ గారో, ఇండివిజువల్ గారు రజనీనో వీళ్ళందరూ అడిగేస్తే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మేము అడిగినాము అంటే వాళ్ళు అడగలేదనే కదా. వాళ్ళు అడగలేదు అంటే ఎవరన్నా వాళ్ళని ప్రలోభ పెట్టారనే కదా. అప్పుడు మాతోనే అయిపోయే పనిని మా నుంచి అవనీయకుండా తల్లి ద్వారానే సిబిఐ ఎంక్వైరీ అడిగితే
కొద్దో గొప్ప ముఖ్యమంత్రి ప్రలోభ పెట్టలేదు, ముఖ్యమంత్రికి ఈ కేసుకి సంబంధం లేదు, ఇంత పెద్ద లాకప్ డెత్ కేసులో నేను అనవసరంగా పిలిపించుకున్నాను, ఇప్పుడు నేను కూడా పార్ట్ ఆఫ్ ద సీన్ కేసులో ముద్దాయిన అనమాట. అంటే ఆ రోజు నుంచి జరిగిన ప్రతి సీను ఎవరెవరు కలిశారు, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి కలిసి భరోసా ఇచ్చి ఇంతమంది మీద కేసు వేయాలన్నారు. తర్వాత ఎవరు వచ్చి కలిశారు, ప్రతి సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తారు. వీళ్ళు ఎవరెవరిని కలిశారు, వీళ్ళ ఫోన్ లొకేషన్స్ ఇవి కూడా తీస్తారు సార్. ఆయిషా మీరా హత్య కేసులో సార్, ఆయిషా మీరా తల్లిని అడగండి, ఆ తల్లిని ఎన్నిసార్లు ఎంక్వైరీ చేశారో తెలుసా సార్? నువ్వెవరితో మాట్లాడుతుంటావు, నీకెవరెవరు తెలుసు, నీకే రాజకీయ నాయకుడు తెలుసు? ఆవిడ అడుగుతుంది, అయ్యా తల్లి నా బిడ్డని రేపు చేసి చంపిస్తే మీరు నన్ను ఇంట్రాగేషన్ చేస్తారేంటి, నేను ముద్దాయినా, కంప్లైంట్ ఇచ్చిందా అన్నా నాకు అర్థం కావట్లేదు అంటది. ఇదేంటండి, తల్లిని అడుగుతారా అంటే అడుగుతారండి. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులను ఎంత ఇంట్రాగేషన్ చేస్తా తెలుసా ఎన్హెచ్ఆర్సి? సో సిబిఐ అయినా అంతే సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో ఎవరు తలకాయ దూర్చకూడదు. పోలీసులు చేసిన తప్పని పోలీసులు వెలికి తీయరు. సిబిఐ విచారణ పడితేనే గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ పట్టుకొని కెమెరాలతో కూడా పని లేదు సార్. కెమెరాలు ఉంటే కేసు కనుక్కుంటే ఇంకా వీళ్ళు ఎందుకు సార్? రైటర్ అంటే చెప్పింది రాసుకునేవాడు కాదు రైటరు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళి రఫ్ స్కెచ్ చేసి సీన్ లో ఏమేం జరిగింది చుట్టుపక్కల వాళ్ళని కనుక్కొని సాక్షులు విచారించుకొని LW1 LW2 లెర్నర్ విట్నెస్ 1 2 3 అంటూ రాయాలా? రైటర్ అంటే భయపడి శ్రీనివాస్ అనుకున్నారు, అవతరుడు చెప్పింది అవతరుడు రాసుకొని నటించడానికి. అట్లా జరుగుతున్న పరిస్థితులు సార్. దీంట్లో పూర్తిగా సమగ్ర విచారణ జరగాలి. ఈ లాకప్ డెత్లు మళ్ళీ ఈ రాష్ట్రంలో రిపీట్ కాకూడదు సార్. అదే ఈ లెక్కన మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ కేసులో సిబిఐ విచారణకి ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు తల్లి విజయలక్ష్మి కూడా పిటిషన్ వేశారు, అంతకుముందు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా దాడిశెట్టి వీరబాబు సిటీ సొసైటీ ఫర్ డెమోక్రటిక్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనే సంస్థకు సంబంధించిన వ్యక్తి కూడా పిల్ దాఖలు చేశాడు ఇదే కేసు సంబంధించి సిబిఐ దర్యాప్తు కోసం. సో 2 పిల్స్ ఇప్పుడు దాఖలైనట్టు, ఒకటి థర్డ్ పార్టీ నుంచి, ఒకటి సొంతంగా బాధిత కుటుంబం నుంచి. సో ఖచ్చితంగా సిబిఐకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? 100% సార్. ఎందుకంటే బాధిత కుటుంబం అనేకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరికి అధికారం ఉందండి. రాష్ట్రంలో జరిగిన అన్యాయము అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుకుంటే మనం అడగం, కానీ ఒక వ్యక్తిని పోలీసు వారు చంపితే అడిగే అధికారం రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఉంటది. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది మెయింటైనబుల్ అంటే తీసుకోబడుతుంది అనేది ఖచ్చితంగా నిరూపితం అయితే అవుతుందండి. వాళ్ళకి అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎంత గొప్పగా పనిచేస్తుందో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత చాకచక్యంగా పనిస్తుందో, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి సో వాళ్ళు ఇప్పుడు లీగల్ సలహాలు తీసుకున్నారండి. ఇప్పుడు లీగల్ సలహాలు తీసుకొని ఇప్పుడు ఈవిడ సిఐడి సిట్ తో అయిపోతుందంటే లేదు సార్, ఈమె మాటలు చెల్లవు సార్, ఈవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి పౌరుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేస్తారు. ఇది సొసైటీలో జరుగుతున్న తప్పు, దీన్ని ప్రశ్నించే అధికారం మాకుంది, దయచేసి దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి సిబిఐకి పెట్టండి అంటారు. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పోలీసోడు చేసిన తప్పుని పోలీసోడుతో వెలికి తీయకూడదు, అప్పుడు నిజాలు బయటికి రావు, నిజాలు భూస్థాపితం అయిపోతాయి అన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను బేస్ చేసుకొని ఖచ్చితంగా తల్లి అడిగినా అడక్కపోయినా ప్రజల అభీష్టం మేరకి వేసిన పిటిషన్ల మేరకి ఖచ్చితంగా ఇది సిబిఐకి తరలింపబడుతుంది. సో ఆ దరిద్రం వాళ్ళతో ఎందుకు? నేనే అడిగేస్తే పోలా, మళ్ళీ వాళ్ళు అడిగినట్టు నేను అడగనట్టు, నేను అడగలేదంటే మళ్ళీ నన్ను ఎవరో ప్రలోభ పెట్టినట్టు, ఇవన్నీ ఎందుకని ఆ తల్లి ధైర్యంగా ముందుకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషం సార్. ఎవరు ప్రత్యేకించి ఆ కుటుంబాలని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, కానీ పాపం ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి సార్. ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతుంటారో, వాళ్ళు ఎందుకు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ పరిస్థితులు కూడా నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న దాన్ని అయ్యుండి మీకు మీ బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదని మీరు ధైర్యంగా నిలబడండి. మీ వెనకాల రాష్ట్ర ప్రజలు నిలబడతారు. ఎవరి ప్రలోభాలకి లొంగకండి, మీరు లొంగినా రాష్ట్ర ప్రజలు నిలబడతారు అని నేను నిక్కచ్చిగా ఆ కుటుంబ సభ్యులకి చెప్తున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.